రేవంత్ రెడ్డి గారి మీద నిరుద్యోగులందరూ కలిసి కూడా ఒక పిటిషన్ వేయబోతుర్రంట. ఒకసారి వినండి. రేవంత్ రెడ్డి గారి మీద సరూనగర్ పోలీస్ స్టేషన్ లో తెలంగాణ పోలీస్ నిరుద్యోగులందరం కలిసి పిటిషన్ ఇవ్వబోతున్నాం, కంప్లైంట్ ఇవ్వబోతున్నాం సీఎం మీద. ఎందుకు అంటే మనం జరిగిన రైతు భరోసా సభలో 5,000 పోస్టులు ఇస్తా అంటే ధర్నాలు చేస్తున్న వాళ్ళందరూ కూడా ఎండ్రిని దాగి బొర్రెలు దండాలు పెట్టి బాయిలో దూకమని చెప్పిండు. అంటే మరి మేము ఎండ్రిని మేము మమ్మల్ని దావదామంటానికి వాడేవాడు మమ్మల్ని ఏమన్నా కన్నడా పెంచుతుండా, మాకేమన్నా ఫీజులు కట్టిండా? మా కన్నతండ్రులే మమ్మల్ని ఆ మాట లేదు. నువ్వెవడు ఓటేసి రాజ్యాంగ పదవిలో ఉన్న నువ్వు, ఒక సీఎం స్థాయిలో ఉన్న నువ్వు మమ్మల్ని దావమంటానికి నీకు ఏ హక్కు ఉంది? నీకు ఏ రాజ్యాంగ అధికార బల్బు చూసుకుని అంటున్నావా? ఆ రోజు ఇదే 30 లక్షల మంది ఇంటూ 3 ఓట్లు వేస్తే 90 లక్షలు అయితే 90 సీట్లు నాకు వస్తాయి. ఎవడు అధికారం లేదన్నప్పుడే నీకు దేవుళ్ళు లాగా కనపడ్డావా? నీకు అధికారం ఇచ్చిన తర్వాత నువ్వు మమ్మల్ని ఎంట్రీని దావంటావా? నువ్వు ఒక దౌర్భాగ్య సీఎం విను. ఒకసారి 5,000 పోస్టులు, ఇప్పుడు నువ్వు టాప్ ఒక 5,000 పోస్టులు అంటుండు, ఒకసారి 1,400 పోస్టులు అంటుండు, ఇంకో 600 పోస్టులు అంటుండు. అసలు నిన్ను ఎవడు ఇవ్వన్నాడు? మేము అడిగినాం 2 నెలలు ఆగినా కూడా 15 నుంచి 20,000 పోస్టుల మధ్యలో ఇవ్వని చెప్పినాం. అయినా నువ్వు మమ్మల్ని అడిగితే నువ్వు చచ్చిపోమని చెప్తావా? మేము చచ్చిపోతాం. మా కుటుంబానికి అండెవరు? నీకు కూడా వయసుకు వచ్చిన కొడుకు ఉండి దిల్సుఖ్ నగర్ లో ఆ హాస్టల్లో నుండి సాయిబా టెంపుల్ అన్నం తిని స్టడీ హాల్లో ఇవన్నీ ముక్క అరిగిన దాకా చదివితే మా యొక్క బాధ తెలుస్తుంది. నువ్వు అధికారం ఏసీ గదులలో మేము కట్టే ట్యాక్సుల ద్వారా నువ్వు ఆ ఏసీ గదులలో సెక్రటేరియట్ మంచిగా కాన్వాయ్ వేసుకొని తిరుగుతున్నావు, కానీ నీకు మా కష్టం తెలవట్లేదు.